ఈసారి లోక్సభ సీట్లల్లా బీజేపీదే ప్రపంచనం ఉండబోతుంది అన్నది సర్వేల మాట. కాంగ్రెస్ కూటమి బతికి బట్టగాటేసే పరిస్థితి లేదని ఎన్నడో తేలిపోయింది. రాముని గుడితోటి మోడీ ఇమేజ్ అమాంతం ఆకాశానికి దాకిందాయి. అదే పతారను తెలంగాణలో కూడా కంటిన్యూ చేసేందుకు బీజేపీ వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలల్లో ముఖ్యమంత్రిని కూడా బీసీ క్యాండిడేట్ని ప్రకటించిండ్రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీసీ నినాదమే ఎత్తుకొని ప్రత్యర్థులకు సవాల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎంపీ క్యాండిడేట్ల ఎంపికల బీజేపీలు అన్ని అస్త్రాలకు పదును పెడుతుండ్రు. ముఖ్యంగా బీసీ అస్త్రాన్ని వాళ్ళు వజ్రాయుధంగా ఇడిచి పెడుతుండ్రు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓళ్లకు బీసీ నినాదంతోని సవాల్ ఇస్తున్నారు. మొన్న ప్రకటించిన అభ్యర్థులల్లా భువనగిరికి బూర నర్సయ్య గౌడ్ ను సెలెక్ట్ చేసిండ్రు. అయితే ఇడికెంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్ రావు టికెట్ కోసం గట్టిగానే ట్రై చేసిండ్రు. కానీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ హామీతోని బీజేపీలో చేరిన బూరకే హైకమాండ్ చేయగొట్టింది. అయినా 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిండు. 2019లో ఓడిపోయిండు. అయితే హైదరాబాద్ నానుకోనున్న భువనగిరిని ఇడిచబెట్టొద్దని బీజేపీ గట్టి పట్టు పట్టిండ్రు. బీజేపీల లెక్కనే బీసీని నిలబెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డిలదే హవా గాని ఇప్పుడైతే బీసీల వారు నడుస్తుంది కాబట్టి వాళ్ళనే దించాలనుకుంటుంది. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు సీఎం అనుచరుడు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బాగా దాన్లాడుతుండు. అటు జానారెడ్డి అనుచరుడు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఎంపీ టికెట్ నాదే అంటుండు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సూర్యపవన్ రెడ్డి కూడా టికెట్ కోసం ట్రై చేస్తుండు. ఇక బీసీకి ఇయ్యాలంటే సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఎంపీ కూడా రేసులనే ఉన్నాడు. ఇక అటు బీఆర్ఎస్ లకెళ్లి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి టికెట్ ను కావాలని అంటున్నాడు. బీసీ నేతగా నాకే ఇయ్యాలే అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ అడుగుతుండు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా టికెట్ మాకియ్యాలని అంటుర్రు. మరి మల్కాజ్గిరి లెక్కనే భువనగిరి ఇప్పుడు హాట్ సీట్ అయిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీనే నిలబెడతారా, ఎప్పట్లెక్కనే రెడ్డి లీడర్నే ముందుకు దోస్తారా చూడాలిగా.